సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 134 3వ. యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. మ్యాన్ ప్రియకుమార కుమార్తె ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాద వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు బెదురుతో ఉన్నావా, భయంతో ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, చాలా నిరుత్సాహంతో ఉంటున్నావా, నా జీవితంలో ఏం జరగబోతుందో అనిపిస్తున్నావా? కుమార కుమార్తె, మనం ఆరాధించేది, మనం ప్రేమించే దేవుడు, లేదా మనం పిలుచుకున్న దేవుడు, ఆయన సియోను నుండి ఆశీర్వదించే దేవుడు, తన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఎందుకనగా సియోను అనగా దేవుని యొక్క పట్టణము, పరిశుద్ధమైన పట్టణము, లేదా యెరూషలేమును మనము ఈ యొక్క లోకపరంగా చూచినప్పుడు వాగ్దాన దేశము. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వాగ్దానం చేస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైన వాతావరణం. ఎందుకనగా అబ్రహాం గారు దూరంగా ఆ ప్రాంతం ఉన్నారు. తదుపరి యాకోబు ద్వారా వారు ఐగుప్తుకు వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆయన ఎన్నడూ వాగ్దానం మర్చిపోలేదు. 430 సంవత్సరాల తరువాత మరలా ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశంలోకి వచ్చినారు. ఎందుకంటే దేవుడు ఆశీర్దిస్తున్నప్పుడు ఆయన ఆశీర్దించే దేవుడు. ఈ దినాన్ని ప్రియసంగా గమనించు, ఆయన వాగ్దానం నీ పట్ల ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా దీవించే దేవుడు. ఈ ప్రతికూల వాతావరణం, ఒకవేళ మన జీవితంలో అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయేమో, మనం ద్వేషించబడుతున్నాము, శపించబడుతున్నాము, అవమానించబడుతున్నాము, హేళన చేయబడుతున్నాం, ఇది అసాధ్యం అనిపిస్తుందేమో. కానీ ప్రియసంగమా, భయపడక, ఇదిగో మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఆయన గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. భయపడక, అధైర్యపడక, ఆయన నమ్మకించు. ఇదిగో ఆయనను ఆశీర్వదించబోతున్నాడు. నీ పట్ల గొప్ప కార్యం చేసి రేపటి దినానికి దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నారు. ఇక నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన వారు పొందుటకు సహాయం తెచ్చండి. ఇక వారెంత నిరుత్సాహంతో ఉన్నారు, ఏదో కాలస్యములు ఎంతో భయముతో ఆందోళనతున్నారు. యేసు నామమున వారిని విడుదల ఇచ్చేయండి. యేసు నామమున వారిని ఆదరించండి, ధైర్యపరచండి. దేవాని కృపాక్షలు నింపి బలపరిచి ఆయన వారు ఏది అడుగుతారో సెల్లో వారిని నెరవేర్చమని దేవానికి ఉన్నారు. అనేదిగో ప్రభా, నీ బిడ్డల చేతికి అప్పగిస్తుండగా గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.